కొన్నిసార్లు జంతువులు పక్షులు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మరికొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తించడం ద్వారా అందరికీ కనువిప్పు కలిగిస్తూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు మనుషులు కూడా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతూ ఉంటాయి. అలాంటి ట్రెండింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ కోడి పుంజు దేవుడి ఎదురుగా చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఈ కోడి పుంజు భక్తి మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. జగన్నాథ స్వామి దేవుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఎదురుగా పూలు ప్రసాదం పెట్టి పూజలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అటుగా వచ్చిన కోడి పుంజు సరాసరి దేవుడి విగ్రహం వద్దకు వెళ్ళింది. అక్కడున్న ఆహార పదార్థాలను తింటుందేమో అని అక్కడున్న వారంతా అనుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా ఆ కోడి పుంజు దేవుడి ఎదురుగా నిలబడి తల కిందకు వంచి నమస్కారాలు చేస్తున్నట్లుగా ప్రవర్తించింది. చాలాసేపు అలాగే నిలబడి దేవుడిని ప్రార్థించినట్లుగా కనిపించింది. తర్వాత అక్కడి నుంచి మెల్లగా పక్కకు వెళ్ళిపోయింది. దేవుడి ఎదురుగా ఉన్న ఆహార పదార్థాలను ముట్టకుండా ఇలా నమస్కారం చేస్తున్నట్లుగా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగచక్కలు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం అంటూ కొందరు, దేవుడిని ఆరాధించడానికి జంతువులు పక్షులు ఆరాటపడుతూ ఉంటే మనుషులకు మాత్రం తీరిక దొరకడం లేదు అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.